వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామా మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీలోని భోగంపల్లి గ్రామంలో మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరలను పంపిణీ. ఈ సందర్భంగా వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షులు, ప్రముఖ వస్త్ర వ్యాపారి సామా మహేష్ మాట్లాడుతూ, గ్రామంలో రోడ్లు లేకపోవడం బాధాకరమని, ఈ గ్రామ ప్రజలకు సంక్రాంతి సమయంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని, అదేవిధంగా గ్రామంలోని పిల్లలకు పాఠ్య నోటు పుస్తకాలు, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు అవసరమగు సామగ్రిని అందిస్తామని హామీ ఇచ్చారు. క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో కరోనా సమయంలో గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ, శీతాకాలంలో బ్లాంకెట్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రామంలో ఆర్థోపెడిక్ జనరల్ వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో వాలంటీర్గా అంగన్వాడీ కేంద్రంలోని ప్రాథమిక విద్యను నేర్పించడం కోసం ఎవరైనా ముందుకు వచ్చి పనిచేస్తే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ మదనయ్య, గ్రామ యువకులు అంజయ్య, సాయి రమేష్లు పాల్గొన్నారు. ఈ 70 జరగలేదు, మాకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రావెలింగ్ తో పాటు కొంచెం అంత గిరిజన కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కావచ్చు, అంటే పనులు చేసుకుంటేనే అటువంటి, అంటే మేము దూరంగా ఉన్నాం, బయటికి పనులకు వెళ్ళే పరిస్థితి కూడా కాదు. ఇక్కడ లోకల్లా ఏం పనులు చేసుకున్నా కూడా నార్మల్ గా మనకి ఎంత ఒక 300 నుంచి 400 కైకిలు వస్తుంది. అది పిల్లలకు, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, వీళ్ళకు కనీసం ఒక స్కూల్ సౌకర్యం లేదు. 5 years దాటిన తర్వాతనే వెళ్తే కుషనపల్లి కన్నా లేదా నెన్నెల్, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు గురుకుల ఈ గ్రామ పంచాయతీ మన్నగూడలో వచ్చింది, ఇటు కోనంపేటకు వచ్చినా వచ్చేది, కానీ వెళ్దామంటే కూడా మీరు చూసి వచ్చేదారిలో ఇది జస్ట్ ఇది ఒక వారం రోజుల కింద మట్టి పోసింది, అంత వారం అవుతుంది. అంటే ఈ వర్షాకాలము ఇది చాలా గలీజ్ ఉంది, అంత పక్షాలు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి దారే లేదు. సో శాంక్షన్ అయింది సార్, రోడ్ మీద శాంక్షన్ అయింది, త్వరగా అది కావాలి. మీరు కూడా మీకున్న పరిచయాలలో మా గ్రామం గురించి చెప్పండి, మీకు తోచినంత అది రోడ్డు కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, కొంచెం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాదాపుగా ఇప్పుడు మా నెన్నెల మండల ప్రాంతంలో తమ్మిరెడ్డిపేట, భోగంపల్లి, పాటి, కూనంపేట, చిన్న ఈ గ్రామాలు అనేవి కొంచెం వెనుకబడిపో. డాక్టర్ ఫార్మసీ కూడా ఉన్నదని చెప్పేసి, కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు సంక్రాంతి ముందు పెళ్లిళ్ళు ఏవి కూడా ఉండవు, కాబట్టి మనకు అది పీడ నెల అంటారు, కాబట్టి ఆ నెల ముందు ఖచ్చితంగా కూడా మనం మెడికల్ క్యాంపు పెడతాం. అప్పుడే మీ పిల్లలకు కావాల్సిన నోట్ పుస్తకాలు, పలకలు కూడా తెచ్చిస్తాం. పలకలు పుస్తకాలు పిల్లలు 5వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి కనీసం ఎవరైనా చెప్తే రాసుకునే దానికి కావాల్సిన సామాను కూడా, పుస్తకాలు, బల్పాలైనా కూడా, పలకలు కూడా మనం ఇప్పించే ఏర్పాటు చేద్దాం. బెల్లంపల్లిలో ఇది ఒక గ్రామం ఉందని, ఈ గ్రామంలో ఇట్లా రోడ్డు ఉందని నాకైతే ఊహ కూడా లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వేనుకుంటాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ అవసరం ఉన్నా ఫస్ట్ సీనాంకుల్కి వెనకాల సీనన్నకి చెప్తే మీ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేయడానికి ముందడుగు మేమైతే ఉంటాం. ఫస్ట్ ఇదైతే నేను చెప్పగలుగుతాను. అన్నగారు అన్నట్టు సంక్రాంతికి ముందే మెడికల్ క్యాంప్ అండ్ మీ పిల్లవాళ్ళకి పెన్సిల్, బుక్స్ అన్ని పంచాయతీ కూడా ముందడుగు వేస్తాం పక్క అన్నమాట తీయకుండా. సేమ్ మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లా అనుగ్రహం, ఇక్కడ 3 వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆలోచనతో పెట్టుకుని మీకు ఏ బాధ ఉన్నా వీళ్ళిద్దరికి షేర్ చేయండి. 100% మా తరపు నుంచి ఏదైనా సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేసేస్తాం. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను.
1949 నవంబర్ 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. డిఆర్ఓ రాము నాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఓ శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ వెంకటరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఈసీ మనోహర్, సిపిఓ వేణుగోపాల్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి రాజ్యాంగం 1950 జనవరి 26 చాలా కమిటీస్ ఉన్నాయి. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ థింగ్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఈవెన్ దోస్ మన కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ప్రియాంబుల్లో స్పెసిఫిక్గా 26 నవంబర్ రాసి ఉంటుంది. ఎందుకు 26 నవంబర్లో మన కాన్స్టిట్యూషన్ రెడీగా ఉన్నా సరే జనవరి 26 వరకు వెయిట్ చేశాము అన్నాను కూడా దేర్ ఇస్ హిస్టారిక్ రీజన్. ఎందుకంటే 1920s పూర్ణ స్వరాజ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత జనవరి 26 సెలబ్రేట్ చేశాము. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ డేని కామెమరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ 26న మనం కాన్స్టిట్యూషన్ వైపు చూసుకుంటూ అది ఒక గైడింగ్ లైట్ లాగా మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఫర్ ఎవ్రీ ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్రతి పాలసీ, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పాస్ చేసే ప్రతి రెజల్యూషన్, ప్రతి యాక్ట్, ప్రతి లా అన్నిటికీ కూడా బ్రాడ్ గైడ్లైన్స్ మనం కాన్స్టిట్యూషన్ నుంచి డెలివర్ చేసుకుంటూ ఉంటాం మనం. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండ్ మన దేశంలో ఎవరు ఎలా బిహేవ్ చేసి ఉంటుంది. ఆ ప్రియాంబుల్లో మనకి చాలా అంటే మన దేశం ఎట్లా గవర్న్ అవ్వాలి అని ఏదైతే మన విజన్ ఇండిపెండెన్స్ ముందు ఉందో అదే విజన్ కొనసాగించేలా మన కాన్స్టిట్యూషన్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ మనం అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. స్టిల్ దే ఆర్ ది బ్రాడ్ గైడ్లైన్స్ ఆఫ్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ అనుసరించి చేయాలి తప్ప రాజ్యాంగం లేని చేస్తే కోర్టు పైన అన్ని కోర్టు కేసులు అన్ని క్యాన్సల్ అయితే రాజ్యాంగం ఏముంది దాన్ని బట్టి మనం ఫాలో కావాలి తప్ప రాజ్యాంగం లేని చేస్తే కోర్టులో మరియు అందరి పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, ధర్మము, ఆరాధన, స్వేచ్ఛను, అంతస్తులను, వ్యక్తి గౌరవమును, జాతీయ ఏకత్వను మరియు అఖండతను తీర్మానించుకొని 1949వ సంవత్సరం నవంబర్ 26వ దినమున మన రాజ్యాంగ చేసి మాకు మేము టేక్మల్ మండల్ కేంద్రంలోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టల్ కస్తూర్బా కేజీవీబీ మోడల్ గిరిజన పాఠశాలలో డిపిఓ యాదయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డిపిఓ మాట్లాడుతూ కస్తూర్బా బాలికల పాఠశాలలో శానిటేషన్ సరిగా లేదని, విద్యార్థులకు రుచికరమైన భోజనం, పాఠశాలలో సరైన వసతులు లేవని అన్నారు. అలాగే కేజీవీబీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, పలు అంశాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయుచున్నట్లు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను. అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కి సంబంధించిన చూశాను. అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా, హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ఇందులో గమనించిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు, అంటే కుకింగ్ చేసేవాళ్ళు, అక్కడ శానిటేషన్ స్కావెంజర్, స్వీపర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే అక్కడ వర్క్ కూడా బాగా జరుగుతుంది. కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ విద్యార్థులతో కూడా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా, అంటే రుచికరమైన కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి.
టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది, అవి కూడా నిర్వహిస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో హిందీ టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా నేను నివేదిక ఇస్తాను. అదేవిధంగా డిఓ గారితో ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తామన్నారు. అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండా గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను. కర్నూలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండవసారి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా మంగళవారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, కర్నూలు పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లను శాల్వతో సత్కరించి పూలమాలలు వేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీకి ఎంతో పనిచేస్తాను. మేము ఎప్పుడు ఇచ్చిన పార్టీకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ యొక్క టీఎన్టీసీ వాళ్ళు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా 25 సంవత్సరాలు చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ముందంజలు ఉన్నారండి. ఏ పని చెప్పినా లేకుండా పార్టీకి అండదండలు గమనించి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి. వాళ్ళే అడిగి ముందుకు వచ్చి చేసిన సంగతులు చాలా ఉన్నాయి. గత ఎన్నికలు కూడా చాలా కష్టపడ్డారు, పనిచేశారు. మీ వంతుగా ఉద్యోగస్తులందరినీ బాగా ఇచ్చేసి అవేర్నెస్ చేసి మంచి ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీ విజయం కోసం మీరు కూడా ముఖ్య పాత్ర వహించినారు. మీకు అందరూ హృదయపూర్వక తెలియజేస్తున్నారు. అన్ని వేళ టీఎన్టీసీ మా ఇంటి దగ్గర ఉంటాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ వడ్రంగి వీధిలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కంచెల గంగాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సహకారంతో ఆనవాయితీగా జరిగే ఈ వ్రత మహోత్సవంలో ఈరోజు 13 జంటలు పూజలో కూర్చున్నగా అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పురాతన ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకని అందరూ ఆలయాన్ని దర్శించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కావాలని పూజారి కోరారు. క్రియాహీనం భక్తిహీనం ఘనాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం సదా స్తుతే. అక్షంతలు గంధ వేసిన అక్కడ పెట్టండి. గణపతి మీద అక్షంతలు వేసిన అక్కడ పెట్టండి. సరే, గణపతి హారతి చూపించండి. కర్పూరం పేరు ఉంటే ముట్టించండి, లేకపోతే హారతి చూపించండి. ఓం సాజ్యం త్రివర్ణ సంయుక్తం వస్త్రయోజితం ప్రియం శుభమంగళం దీపం ప్రయోజతిమిరామహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాంగర్గో గాయన దివ్య జ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ గణరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణదక్షాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజనానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం సరస్వతి ప్రదాయకాయ నమః. ఓం శ్రీ కుమార గురువే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప పూజయామి. పుష్పం సమర్పయామి. ఫలితము ఈ గణపతి దేవుణ్ణి కొలిచే భాగ్యము, ఈ పార్వతీ పుత్రుణ్ణి కొలిచే భాగ్యము. శరణు శరణు శరణం. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సనాతన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు బ్రహ్మాండంగా జరిగినవి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క మొక్కులు తీసుకొని స్వామి యొక్క రామకాంత సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతంలో సహస్ర దీపాలంకరణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి ఆంజనేయ స్వామికి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు.
ఈ సందర్భంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులందరూ వచ్చి ఆలయంను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అయ్యప్ప స్వాములకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పాత అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు మంత్రి టీజీ భరత్ భిక్షను ఏర్పాటు చేశారు. ముందుగా స్వాములతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వాములకు ఆయన స్వయంగా భిక్షను వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ దీక్ష ఎంతో గొప్పదని అన్నారు. అయితే కొందరు స్వాములు క్రమశిక్షణ తప్పుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే దారి తప్పిన వారిని సరైన దారిలో తీసుకురావాల్సిన బాధ్యత అయ్యప్ప స్వాములే తీసుకోవాలని ఆయన స్వాములను కోరారు. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి నిష్ఠతో మాలాధారణ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తమ టీజీవీ సంస్థల తరపున అయ్యప్ప స్వాములకు భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తనకు నిద్ర పట్టని పరిస్థితిలో అయ్యప్ప స్వామి మంత్రం చదువుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని మంత్రి తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, వైసీపీ యువ నాయకుడు ముద్రగడ గిరిబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదివి దాని విలువను తెలుసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మొయ్య రాంబాబు, నీరువట్ల శ్రీనివాస్, నర్సోరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క ఆశయం భారత రాజ్యాంగం నిర్మాణం వరకు ఆయన శ్రమించి మరి ఈరోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. మరి ఈరోజు ఇంతకుముందు న్యాయ వ్యవస్థ దినోత్సవంగా ప్రకటించారు. కానీ 2015లో మరి మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రాజ్యాంగం ఆమోదించిన రోజుగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి 26 నవంబర్ 26 అంటే 26 డేటు కాదు, మరి భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా తల ఎత్తుకొని ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు క్షమించి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది. కానీ ఇక్కడ మన భారత రాజ్యాంగం కోసం మరి ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుగా మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టినా కానీ చాలామంది రాలేకపోయినారు. మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో హక్కులు ఏవైతే రాసిండో అవిటి మనం వీరు పొందుతూ కూడా ఆయనను ఒక్క గంట కూడా స్మరించుకునే టైం లేకుండా ప్రజలు ఉన్నందుకు నేను బాధపడుతున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఇప్పటి కూడా కోరుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని ఈ స్కూల్ పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాని విలువలు చాలామంది తెలవాలి.
మరి చదువుకుంటేనే మేధావులు అవుతారు. మన ప్రపంచ మేధావాన్ని ఎందుకు అంటున్నామంటే ఆయన 7 సంవత్సరాలు చదవాల్సిన చదువును 3 సంవత్సరాల నరనే కంప్లీట్ చేసిన ఏకైక వ్యక్తి మరి అంబేద్కర్ గారు. అందుకే మేము ఒకటి చెప్తున్నాం, ప్రజలందరికీ తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో కూడా ఇది ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 448 ఆర్టికల్స్ ఉంటాయి. మరి అట్లనే 12 షెడ్యూల్ కులాలు ఉంటాయి. మరి అదేవిధంగా 24 కాలమ్స్ ఉంటాయి, 22 కాలమ్స్ ఉంటాయి. మరి కాలమ్స్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ అన్ని వర్గాలకు, అన్ని ప్రజలకు, జంతువులకు కానీ అడవులకు కానీ చట్టాలు ఆమోదించిన ఏకైక భారత రాజ్యాంగం అనేది. మరి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కూడా ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా నెదర్లాండ్ కావచ్చు, ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో దాన్ని సేకరిస్తూ మనకు అనుకూలంగా ఈ చట్టాలు రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భారతీయ రాజ్యాంగాన్ని చదువుకొని మరి ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో ఈరోజు డిపార్ట్మెంట్ కూడా మన కేసులు పెట్టాలంటే ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారమే మన మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తెలుసుకుంటేనే మనం ముందుకు పోయి మన విలువలు ఏంటి అనేది తెలుసా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసి ప్రభుత్వ ఆసుపత్రులలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా తగు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లాలోని చెంపకి హిల్స్ వద్ద గల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ బ్లాక్ను పరిశీలించి ఓపీ సేవలను మరింతగా పెంచాలని అన్నారు. ఓపీ స్కానింగ్ వివరాల రిజిస్టర్లను తనిఖీలు చేసి గర్భిణీలను పరీక్షించగా ఆ వివరాలను అబ్జర్వేషన్ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. అన్ని రిజిస్టర్లను సరైన విధంగా నిర్వహించాలని, సరైన టెస్టులు, చికిత్స, మందులు సమయానుగుణంగా ఇవ్వాలని ఆదేశించారు. ఏముంటుంది స్పెషల్ రూమ్ సపరేట్ వన్ పేషెంట్ నాట్ లైక్ దిస్ కామన్ వార్డ్ లాగా అదే అందరూ పెట్టుకుని 500 రూపీస్ పర్ డే ఫీమేల్ అండ్ 176 దాంట్లో ఈ బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? After stabilization, we refer to pediatric surgeons. We refer to MGM or Nilofer Hospital. Pediatric surgeon. సో రోజు ఇవి ఈరోజు 5 వెళ్ళిపోయాయి, 6 ఉన్నాయి. కానీ ఇప్పుడు దాకా మీ నిన్నటివి అన్ని కలిపితే 24. Medicines and all you have given? Yes. IV antibiotics, syrups and nebulizations. This case unda? Undi sir, techukunnam. This child is 1 month old baby. Doctor వస్తున్నారా? ఎప్పుడు వస్తారు? ఎన్ని సార్లు వస్తున్నారు రోజుకి? 2 times వస్తున్నారు. నర్సెస్ ఉన్నారు అవైలబుల్? అదే చెప్తున్నారు. ఫుడ్ ఏమైనా ఇస్తున్నారు ఇక్కడ? మార్నింగ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్. ఏం పెట్టారు మార్నింగ్? సరిపోయిందా? సరిపోలేదా? సఫిషియెంట్ కాదు. ఫుడ్ పెడుతున్నారు ఏమన్నా? ఇస్తున్నారు. హాస్పిటల్ నుంచి ఇస్తున్నారు ఫుడ్. ఏం ఫుడ్ పెట్టారు? ఏం పెట్టారు? ఉప్మా పెట్టారు. మందులు ఇక్కడ తీసుకున్నారు. There are sufficient medicines for children, cough syrups అవన్నీ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. సో ఈరోజు ఎంసీహెచ్ జనగాం విజిట్ చేయడం జరిగింది. సో అందులో అధిక వైద్యులు, గైనకాలజిస్ట్, అనస్థీషియా, స్టాఫ్ నర్సెస్ అండ్ పీడియాట్రిషియన్స్ అవైలబిలిటీ అండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ని రివ్యూ చేయడం జరిగింది. సో దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది pregnant and lactating women.
సో చాలా వరకు బెస్ట్ సర్వీసెస్ అన్నీ కూడా జనగాం మెడికల్ ఎంసీహెచ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఏఎన్సీ చెకప్స్ కూడా టైమ్లీగా నడుస్తున్నాయి. స్కాన్స్ కూడా చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ ది హై పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఆల్సో. స్కాన్స్ కూడా ఎక్కువ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్ ఉన్న పేషెంట్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా టైంకి డాక్టర్స్ అవైలబిలిటీ అండ్ స్టాఫ్ నర్సెస్ అండ్ ఫుడ్ కూడా మెడిసిన్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎస్ఎన్సి యూనిట్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పిల్లలు ఏవైతే అక్టోబర్ మంత్ చూసుకుంటే దెర్ ఇస్ నో చైల్డ్ డెత్ ఆల్సో. సో ఆల్ ఎమర్జెన్సీ కేసెస్ ఆర్ హ్యాండిల్ వెరీ వెల్ అట్ ది హాస్పిటల్ ఇట్ సెల్ఫ్. So far the MCH hospital is giving best services to the entire Jangam district and also nearby districts also. So patients have expressed very good feedback. So ఇలాగే సర్వీసెస్ అన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం మరియు మెడికల్ సిబ్బంది అందరినీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ముందు సర్వీసెస్ని పాజిటివ్గా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.